బిగ్ బైక్ ర్యాలీ హెల్మెట్. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆరోగ్యశ్రీ పథకాన్ని నీరు కార్చడమే కాకుండా తాజాగా హైబ్రిడ్ మోడల్ పేరుతో దాదాపుగా 6,000 కోట్ల దోపిడీకి కుట్ర చేస్తుందని మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు ఆరోపణలు చేశారు. ఇన్సూరెన్స్ కంపెనీకి అపనంగా చెల్లించే ఆ డబ్బంతా తిరిగి నారా లోకేష్ జేబులోకి చేరిపోతుందని ఆయన చెప్పుకొచ్చారు. ప్రస్తుతం అమల్లో ఉన్న ట్రస్ట్ మోడల్ కన్నా ప్రభుత్వం అమలు చేయాలనుకుంటున్న హైబ్రిడ్ మోడల్తో ఏ ఉపయోగాలున్నాయో మంత్రి చెప్పాలని డిమాండ్ చేశారు. దయచేసి ఆపండి. P4 మోడల్ అంటారు, P3 మోడల్ అంటారు, మీ అన్నీ మేము చూసేసాం. దయచేసి ఈ ప్రాక్టీస్ నాపి రాష్ట్ర ప్రజలకు మంచి జరిగేటటువంటి ఆ ట్రస్ట్ మోడల్లే తిరిగి మీరు కంటిన్యూ చేయాలని. మీరు ఎన్ని పేర్లు మార్చినా అది ప్రజలకు ఆరోగ్యశ్రీ కింద రిజిస్టర్ అవుతుంది తప్ప ఇంకొకటి కాదు. ఇక్కడ ఇంకొక గమ్మత్తు ఉందండి. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇందులో 60% నిధులు ఇచ్చేస్తుంది. ఇందులో మీరు ఇన్సూరెన్స్ మోడల్ వెళ్ళండి, ట్రస్ట్ మోడల్ వెళ్ళండి, మీకు టోటల్ అయ్యే ఖర్చులు 60% గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇస్తుంది. ఎంత ఫ్లెక్సిబిలిటీ ఇచ్చింది తెలుసండి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. బికాజ్ వాళ్ళు మన నుంచి నేర్చుకున్నటువంటిది ఎంటైర్ ఆ మోడల్ ఏదైతే ఉందో మన నుంచి తీసుకెళ్ళి అక్కడ ఇంప్లిమెంట్ చేసిందే కదా. అన్ని విషయాల్లో కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫ్లెక్సిబిలిటీ ఇచ్చింది. మోడ్ ఆఫ్ ఇంప్లిమెంటేషన్లో ఫ్లెక్సిబిలిటీ ఇచ్చింది. మీకు మీ ఇష్టం, ట్రస్ట్ మోడల్లో చేసుకుంటారా, మీకు ఎన్ని వేల కోట్లు ఖర్చు అయినా మాకు ఇబ్బంది లేదు, అందులో 60% మేము ఇస్తాం, 40% మీరు పెట్టుకుంటారు. ఇన్సూరెన్స్ మోడల్లోకి వెళ్తారా, వెళ్ళండి, 60% మేము ఇస్తాం, 40% మీరు పెట్టుకోండి ప్రీమియం. మోడ్ ఆఫ్ ఇంప్లిమెంటేషన్ ఫ్లెక్సిబిలిటీ ఇచ్చింది. బెనిఫిషరీ డేటా, ఎస్సీసీసీ డేటా 2011లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక డేటా తీసుకుంది. అంటే బిలో పవర్టీ లైన్ వాళ్ళకి చాలా తక్కువ మంది ఆ రకంగా చూస్తే మనకి ఎలిజిబుల్ వస్తారు. ఒక 77 లక్షల మంది ఎంతమంది వస్తారు. దానికి కూడా ఫ్లెక్సిబిలిటీ ఇచ్చింది. ఏమన్నది, నిజాలు తెలియకుండా అభియోగాలు మోపడం తగదని మిత్రాహిల్స్